Dear students, we are learning integrations chapter. So in this integration chapter, in the previous two videos we have discussed about evaluation of integrals of different types. Now it is time to practice the problems which are based on those types. So we may get a 7 marks question from this exercise. So from second bit and third bit, sometimes they are giving 7 marks question from third bit and sometimes they are giving 7 marks question from second bit in intermediate public examination. Okay, so from first bit rarely they are asking 2 marks question. Okay, so let us solve all those problems. In this video we are going to solve first and second bit problems. In the next video we will solve third bit problems. Okay, so students, solve yourself. In the previous videos lo meeku ee types వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ క్లియర్గా సాల్వ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి కూడా 7 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి వీటిని ఓన్గా సాల్వ్ చేసి మీరు మీ ఆన్సర్స్ని నా సొల్యూషన్స్తో చెక్ చేసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వీడియోని టూ టైమ్స్ వినండి, ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మీరొక్కరే కాకుండా నేర్చుకోవడం, ఇంకా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకోవాలి కాబట్టి సో వాళ్ళకి కూడా ఈ వీడియోస్ చేరేలా చూడండి. ఓకే, రైట్. So evaluate the following integrals. First bit, integration 1 by square root of 2x minus 3x square plus 1. ఏ ఫామ్లో ఉంది ఇది? 1 by under root of quadratic ax square plus bx plus c dx ఈ ఫామ్లో ఉంది కదా. మరి ఏం చేసాం ఆ వీడియోలో, ఎలా చేసాం? సో ఏదైతే క్వాడ్రటిక్ ఉందో దాన్ని కంప్లీటింగ్ స్క్వేర్ ఫామ్లోకి మార్చాం. ఓకే, సో లైక్ దట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్. సో వాట్ ఈస్ the quadratic term here? 2x minus 3x square plus 1. So what I said, ఏం చెప్పాను నేను? ఎక్స్ స్క్వేర్ ముందు ఏమైనా ఉండని, ఎక్స్ స్క్వేర్ ముందు ఏ టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ని బలవంతంగా కామన్ తీయండి. ఏమవుతుంది? సో ఎక్స్ స్క్వేర్ ముందు -3 ఉంది, -3 కామన్ తీసాను. తీస్తే ఏం మిగులుతుంది? -3 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వద్దాం. ఇక్కడ 2x లేదు కదా, -3 లేదు కాబట్టి -3తో డివైడ్ చేయాలి. ఓకే, -3 మల్టిప్లై కామన్ తీస్తున్నాం కాబట్టి -3 డివైడ్ చేస్తాం, ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. సో దట్ ఈస్ -2x/3. ఇక్కడ 1 దగ్గర కూడా లేదు కాబట్టి -1/3. సో మనం కరెక్టే చేసినామా లేదా, కరెక్టే కామన్ తీసామా లేదా అనేది ఒక్కసారి మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి. -3 × x², -3x², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 క్యాన్సిల్ 2x, minus into minus plus 3 cancel 1, exactly correct. ఓకే, సో ఆ కామన్ తీయడం చాలా ఇంపార్టెంట్. నా స్క్వేర్ ఫామ్కి కన్వర్ట్ చేస్తున్నాను. -3 ఇంటూ ఫస్ట్ a స్క్వేర్ -2 ఇంటూ a అంటే x, 2 ఇంటూ x అయిపోయింది. b ఏంటిదండి? 1/3 మిగిలిపోయింది, అంతే కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేసి రావాలి. ఓకే, a స్క్వేర్ -2ab completed. Now add b square and subtract b square, that is 1/3 whole square adding and subtracting. Lastly we have -3. యాజ్ స్థితికి రాయండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు రాసుకోవచ్చు. -3 ఇంటూ x -1/3 హోల్ స్క్వేర్, దిస్ టర్మ్ -1/3 స్క్వేర్ 9 -1/3, 9 LCM -1, 3 3 -3, that is -4/9 can be written as -2/3 whole square. 2 square 3 square కదా, 2/3 whole square. నౌ మైనస్ని లోపలికి మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? మైనస్ ఉండకూడదు కదా స్క్వేర్ రూట్లో, అందుకని ఓన్లీ మైనస్ని మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దట్ ఈస్ 2/3 హోల్ స్క్వేర్, మైనస్ ఇంటూ ప్లస్ -x -1/3 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద వాల్యూ. ఇది ఇక్కడ చిన్నగా 2x - 3x² + 1 లా కనబడుతుంది కదా, దాని యొక్క మారువేషమే ఇది. ఎందుకు మారువేషంలోకి మార్చాం మనం? సో మనకి ఫార్ములా రావాలి. a² - x² కానీ, a² + x² కానీ, x² - a² కానీ, ఎందుకంటే ఇట్లాంటి ఫార్ములాసే మనకి ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములాస్లో ఉండడానికి కన్వర్ట్ చేశాను. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ ఇట్. ఇంటిగ్రేషన్ 1/√, this value is this one, 3 into 2/3 whole square
minus x minus 1 by 3 whole square dx. 3 root 3 ఇక్కడ root 3 ఉంది కదా, root 3 right outside, 1 by root 3 independent of integration. Now 1 by square root of 2 by 3 whole square minus x minus 1 by 3 whole square into dx. So this is of the form, ఇదే ఫార్ములా లాగా ఉంది, ఇంటిగ్రేషన్ 1 by under root of a square minus x square dx. ఫార్ములా ఏంటి, 1 by a ఉండదండి ముందు, ఓన్లీ ట్యాన్కి ఉంటుంది, sin inverse of x by a plus c. ఓకే, సో 1 by root 3 కాన్స్టెంట్ ఇంటూ sin inverse of x, x అంటే ఏంటిది x minus 1 by 3 by a అంటే ఏంటి 2 by 3. సో ఇక్కడ ఇన్నర్ టర్మ్ ఎవరు, x minus 1 by 3. ఇట్ ఈస్ ఎ లీనియర్, ద డెరివేటివ్ ఆఫ్ లీనియర్ ఈజ్ 1, సో డివైడెడ్ బై 1, నో నీడ్ టు రైట్. సో యాజ్ ఇంటిగ్రేషన్ కంప్లీటెడ్ కీప్ ఏ కాన్స్టెంట్. సో 1 by root 3 ఇంటూ sin ఇన్వర్స్ ఆఫ్ 3 LCM కదా, ఏమవుతుంది 3x minus 1 by 3 by 2 by 3, 3 3 cancel. So final answer is 1 by root 3 sin inverse of 3x minus 1 by 2 plus c. This is the answer. So ఈ కంప్లీటింగ్ స్క్వేర్ ఫార్ములా రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, డూ ప్రాక్టీస్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ sin theta by under root of 2 minus cos square theta d theta. Okay, so 2 minus cos square theta. Here I am solving this problem by using substitution method. So ఇక్కడ ax square minus x square ఫార్ములా లాగా ఉండడం కోసం ఈ cos theta అనేది అని అనుకోండి. సో let cos theta is equal to t. cos theta is equal to t అనుకుందాం. Now what is the derivative of cos theta? Immediately we can write it as minus sin theta d theta is equal to dt. Cos theta is equal to t minus sin theta d theta is equal to dt, right? Now from the sin theta, okay, substitute here, sin theta d theta is minus dt by under root of 2 minus t square. Simple problem, minus right outside, 1 by under root of 2 can be written as 2 square or root 2 square, root 2 square minus t square into dt. So what is the formula? 1 by under root of, ఇది ఎలా ఉంది, a square minus x square dx. The formula is simple, sin inverse x by a plus c. So minus sin inverse x అంటే t by a అంటే root 2 plus c. మళ్ళీ t అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో మైనస్ sin inverse ఆఫ్ cos theta by root 2 plus c. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇంటిగ్రేషన్ cos x by sin square ప్లస్ 4 sin x ప్లస్ 5 dx ఉంది కదా. సో ఇందులో కూడా ఏదైనా అబ్జర్వ్ చేస్తే మనం కింద డినామినేటర్లో sin x t అనుకుందాం. లెట్ sin x is equal to t, then sin x derivative cos x dx is equal to dt. Substitute here, it become cos x dx dt, right? Sin square x, that is t square 4t plus 5 cos x dx is dt. Simple one. Now it is of the form integration 1 by ax square plus bx plus c, denominator లో quadratic ఉంది, then completing square method కన్వర్ట్ చేయడం అంతే. సో హియర్ వీ హ్యావ్ సింపుల్ వన్, దట్ ఈస్ ఇక్కడే కన్వర్ట్ చేస్తున్నాను, టీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ టీ ఇంటూ 2, టీ స్క్వేర్ ప్లస్ 4టీని టీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ టీ, 2ab కదా, మరి 4t రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. నౌ యాడ్ 2 స్క్వేర్, సబ్ట్రాక్ట్ 2 స్క్వేర్ అండ్ వీ హ్యావ్ 5 హియర్. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది కదా, ప్లస్ 5. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం రాసుకోవచ్చు, 1 by this is t plus 2 whole square, next 5 minus 4 1 square dt. Okay, so we have the formula integration 1 by 1 plus x square is equal to tan inverse x plus c. So here tan inverse
1 square plus x square t plus 2 కదా. tan inverse x అంటే ఏంటి ఇక్కడ t plus 2 plus c. So now substitute what is t sin x plus 2 plus c or tan inverse of 2 plus sin x కూడా రాసుకోవచ్చు. ఓకే, సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ దీస్ టూ ప్రాబ్లమ్స్ ఆర్ సిమిలర్ టైప్ ప్రాబ్లమ్స్. సో ఇందులో 1/1 ప్లస్ కాస్ ఎక్స్ లేదు డినామినేటర్లో. మనం అలాంటి మోడల్ చూసాం, కానీ డినామినేటర్లో 1/1 ప్లస్ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ 1/a ప్లస్ బి సైన్ ఎక్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం, ఆ మోడల్స్ చూసాం. బట్ హియర్ వీ హ్యావ్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ స్టెప్ హియర్. దీన్ని ఒక 2 times ప్రాక్టీస్ చేయండి మంచిగా. ఇక్కడ ఏంటంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నాను. ఆర్ 1/cos స్క్వేర్ ఎక్స్ని 1/secant స్క్వేర్ ఎక్స్ అని రాస్తున్నాను. వన్ బై వన్ ప్లస్ 1/secant స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఎల్సిఎం కదా. కాస్ స్క్వేర్ ఎక్స్ని 1/secant స్క్వేర్ ఎక్స్ రాయండి. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఎల్సిఎం ప్లస్ 1/secant స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. Now secant square x పైకి వస్తే secant square x into dx by this secant square x can be written as 1 plus tan square x. 1 plus tan square x. డినామినేటర్లో ఉన్న secant square నేను రాయండి 1 plus tan square x. Now denominator become 1/2 plus tan square x. Numerator become secant square x dx. Okay students, cos square x can be written as 1/secant square x and do LCM and denominator write in terms of tans. Now substitution. What is our substitution? Tan x is equal to t is the substitution. Tan x t anukunte tan x derivative secant square x dx is equal to dt. So secant square x dx is equal to dt. 2 can be written as √2 square. Tan x is t square. Now what is the formula? Integration 1/a square plus x square dx is equal to 1/a tan inverse of x by a plus c. So 1/a అంటే √2 tan inverse of x by a, x అంటే ఏంటి t by √2 plus c. So finally 1/√2 into tan inverse of t. What is t? Tan x by √2 plus c. So this is the answer. 1/√2 tan inverse of tan x by √2 plus c. Okay, observe the logic. So దీన్ని కూడా సేమ్ cos square x ని 1/secant square x అని రాసుకోవడం, లేదా ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం secant square x తో మల్టిప్లై చేస్తున్నాను న్యూమరేటర్ని డినామినేటర్ని, ఎందుకంటే secant square x dx రావడం కోసం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 into sin square x secant square x plus 3 cos square x secant square x. Now this is integration secant square x dx by sin square x into secant square x అంటే ఏం రాసుకోవచ్చు, sin square x. secant square x అంటే 1/cos square x. So that become sin by cos ఏమవుతుంది, tan square x 2 tan square x plus 3 cos square x secant square x అంటే cos square x into secant square x ని 1/cos square x రాసుకోవచ్చు, క్యాన్సిల్ అయిపోతుంది 1. ఓకే, సో నౌ సేమ్ సబ్స్టిట్యూషన్. tan x is equal to t, then secant square x dx is equal to dt. So 1/2t square plus 3 into dt, right? Same substitution. నా టీ స్క్వేర్ ముందు ఏం కామన్ ఉండొద్దు, లేదా ఇలా రాసుకోవచ్చు. ఇలా చెప్తున్నాను మీకు చూడండి, 1/√t హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ డిటి. కేర్ఫుల్గా వినండి, దీన్ని 2 కామన్ తీసేయచ్చు, అది కూడా చెప్తాను. లేదా 2t స్క్వేర్ అని రాయొచ్చు, √2t స్క్వేర్. నా దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, దిస్ ఫార్ములా రాయాలి కంపల్సరీ. ఏమవుతుంది, 1/a అంటే ఏంటి, ఇక్కడ √3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ప్లేస్లో ఏముంది, ఈసారి √2t బై a √3 బై
ఇందాక ఇన్నర్ టర్మ్ ఏంటి టీనే కాబట్టి టీ డెరివేటివ్ 1 డినామినేటర్ రాసినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు. బట్ లీనియర్ ముందు కనుక టీ ముందు కనుక ఏదైనా కాన్స్టెంట్ ఉంటే దాన్ని డినామినేటర్లో రాయాలనే విషయం మనం ఎర్లియర్ ఫస్ట్ ఎక్సర్సైజ్లలో నేర్చుకున్నాం. సో టీ ముందు √2 ఉంది కాబట్టి √2ని డినామినేటర్లో రాయండి. ఓకే, ప్లస్ సి. నౌ √2 into √3 √6 1/√6 tan inverse of √2/√3 √2/3. టీ అంటే ఏంటి? టీ అంటే tan x ప్లస్ సి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఇంకో విధంగా ఎలా చేయొచ్చండి? ఇంకో విధంగా అనదర్ మెథడ్ ఇంటిగ్రేషన్ 1/2 టేకింగ్ కామన్ అవుట్ సైడ్ t² ప్లస్ 3/2 dt 1/2. ఇది 1/t² ప్లస్ 3/2ని √3/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. దెన్ 1/2 ఇంటూ 1/a √3/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ t by √3/2 ప్లస్ సి. సో √2 క్యాన్సిల్, √2 into √3 √6, tan ఇన్వర్స్ ఆఫ్ √3/2 బికమ్ √2/3, t అంటే tan x. మళ్ళీ సేమ్ అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా సాల్వ్ చేయాలి. సో దీస్ టూ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. We should multiply numerator and denominator with a secant square x, then only we will get the answer. Next, sixth problem, integration 1/1 plus tan x dx. ఎలా చేయాలో చూద్దాం. సింపుల్. దీన్ని ఏం చేయాలంటే 1 ప్లస్ tan x కెన్ బి రిటన్ యాజ్ sin x by cos x dx. ఓకే, నౌ LCM, after doing LCM we will get cos x. Here cos x into 1 cos x plus sin x dx. Reciprocate it 1. So we will get cos x by cos x plus sin x into dx. Okay, so tan x ni sin x by cos x రాసుకొని సింప్లిఫై చేసి ఇది వస్తుంది. Now this is of the form like integration a cos x plus b sin x plus c by d cos x plus e sin x plus f ఆ ఫార్మాట్లో ఉంది. సో అక్కడ ఉన్నప్పుడు మనం లాజిక్ ఏమని చెప్పాను? న్యూమరేటర్. సో దట్ ఈస్ న్యూమరేటర్ అంటే ఏంటి? cos x is equal to a into derivative of denominator plus b into denominator. నో సి హియర్, ఎందుకంటే ఇక్కడ ప్లస్ సి లేవు కదా, ప్లస్ డి ప్లస్ ఈలు ఉన్నప్పుడు మాత్రమే ప్లస్ సి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ కాన్స్టెంట్ అక్కడ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీ సైన్ ఎక్స్ ప్లస్ సి బై అంటే ప్లస్ సి కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనం ప్లస్ సి రాసుకోవాలి. లేదు కాబట్టి నో నీడ్ టు రైట్. సో నౌ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ cos x plus sin x. Now expand it, minus a sin x plus a cos x, b cos x, b sin x. Now sin x common, minus a plus b into sin x, cos x common, ఇక్కడ ఏముంటుంది? a plus b into cos x. Now left hand side we have only cos x. Now after comparing you will get there is no sin x term at left hand side, therefore coefficient becomes 0. Minus a plus b is equal to 0, minus a bring to right side, then a is equal to b. Next cos x into a plus b is equal to 1 into cos x kada. So coefficients ఏమవుతాయి? a plus b is equal to 1, a plus b is equal to 1. Now substitute b plus b is equal to 1, 2b is equal to 1, b is equal to 1/2. సో b ఈజ్ ఈక్వల్ టు 1/2 కాబట్టి ఏ కూడా 1/2 అవుతుంది. సో వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో దేర్ ఫోర్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ 1/2 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ బి 1/2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. సో ఇలా రాయడం తెలియాలి. డైరెక్ట్గా రాసుకోవచ్చు, బట్ ద యాక్చువల్ మెథడ్ ఈజ్ దిస్ వన్. Now this is equal to, okay, so cos x ni substitute cheyandi, integration 1/2 minus sin x
plus cos x 1 by 2 cos x plus sin x by cos x plus sin x dx. ఓకే, సబ్స్టిట్యూషన్ cos x ప్లేస్లో న్యూమరేటర్ ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేశాను. నౌ స్ప్లిట్ చేయండి. 1 by 2 minus sin x plus cos x by cos x plus sin x dx plus 1 by 2 cos x plus sin x by cos x plus sin x dx. దీస్ టూ క్యాన్సిల్. ఇక్కడ డినామినేటర్ డెరివేటివ్ సరిగ్గా న్యూమరేటర్ అంతే కదా, అలా ఉండేలా రాసుకున్నాం కదా. డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ cos x డెరివేటివ్ మైనస్ sin x, sin x డెరివేటివ్ cos x. సో 1 by 2 డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి log mod డినామినేటర్ cos x plus sin x plus 1 by 2 into integration 1 dx x. So integration completed plus constant. So write formula here, integration f dash x by f of x dx is equal to log modulus of f of x plus c. Okay, so like this we can solve. This is the 7th problem, last problem of first bit. Integration 1 by 1 minus cot x dx. Cot x can be written as cos x by sin x. Do LCM, reciprocate. Now numerator is equal to a into derivative of denominator plus b into denominator. There is no constant term. Now let's do simplification, then we will get a and b values. Substitute in this one. a b values ni indulo substitute cheyandi. Then ఈ sin x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా మారిపోతుంది. దెన్ స్ప్లిట్ ఇట్. ఒకటేమో డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లా ఉంటుంది, ఒకటేమో సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటిగ్రేషన్ 1 dx x అవుతుంది, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ ఉంటే log mod f of x. దట్స్ ఇట్. సో దిస్ కంప్లీట్స్ యువర్ ఫస్ట్ బిట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెకండ్ బిట్ ప్రాబ్లమ్స్ కొంచెం డెప్త్గా ఉంటాయి. ఇందులోకి వెళ్ళి 7 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు సమ్ టైమ్స్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఆఫ్ 1 plus 3x minus x square dx. ఓకే, సో దీన్ని ఇలా స్క్వేర్ ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ax square plus bx plus c ఉన్నప్పుడు దాన్ని కంప్లీటింగ్ స్క్వేర్ లాగా రాసుకోవాలి. ఓకే, సో ఎలా 1 plus 3x minus x square ఏమని చెప్పాను, x స్క్వేర్ ముందు ఏ కాన్స్టెంట్ అయితే ఉంటుందో దాన్ని కామన్ తీయాలి. ఇక్కడ x స్క్వేర్ ముందు ఏముంది మైనస్ కామన్ తీయండి. వాట్ ఈస్ రిమైనింగ్ x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చేసాం స్క్వేర్ రాసుకోవడం, సో బాగా ప్రాక్టీస్ చేయండి. నౌ మైనస్ ఆఫ్ దిస్ ఈజ్ x స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ మైనస్ 2ab కదా, 2x ఇంటూ 3x రావాలంటే 3/2, 2 క్యాన్సిల్, 3x వచ్చేస్తుంది. నా ఏ స్క్వేర్ మైనస్ 2ab కంప్లీటెడ్, యాడ్ b స్క్వేర్ దట్ ఈస్ 3/2 స్క్వేర్ అండ్ సబ్ట్రాక్ట్ b స్క్వేర్ అండ్ ఎక్స్ట్రా వీ హ్యావ్ -1. ఓకే, నౌ దిస్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ ఆఫ్ దిస్ ఈజ్ x a minus b whole square kada, x minus 3/2 whole square, and this is minus 9/4 3 square by 2 square, that is minus 9/4 minus 1 4 minus 9 minus 4 minus 13/4. So that can be written as 13 can be written as root 13/4 root 13/2 whole square. 13/4 can be written as root 13/2 whole square. నౌ రూట్లో మైనస్ని ఉండొద్దు కాబట్టి లోపలికి పంపించండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దట్ ఈస్ రూట్ 13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆఫ్ x minus 3/2 whole square. So this is the value of 1 plus 3x minus x square. Now integration under root of 1 plus 3x minus x square dx is equal to integration under root of root 13/2 whole square, this term, minus of x minus 3/2 whole square into dx.
Now this is exactly of the form under root of a square minus x square dx. Recall the formula. Formulas are very important అని చెప్పాను కదా, ఫార్ములాస్ గుర్తుండాలి. సో what is the formula? Integration under root of a square minus x square dx formula is x by 2 under root of a square minus x square same term plus a square by 2 దానికి రిలేటెడ్ ఏంటిదండి sin inverse of x by a plus c. Okay, so now apply the formula. Right, now which is equal to x by 2. What is x here? This one, x minus 3 by 2 by 2. ఇది x, ఇది a, x a, x by 2 అయిపోయింది. Now under root of a square minus x square, same question as it is, root 13 by 2 whole square a square minus x minus 3 by 2 whole square. Okay, so సబ్స్టిట్యూషన్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. ప్లస్ ఏ స్క్వేర్ బై 2 1 by 2 అని రాస్తున్నాను. ఏ స్క్వేర్, వాట్ ఈజ్ ఏ స్క్వేర్? దిస్ వన్, రూట్ 13 by 2 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ 3 by 2 బై ఏ. ఏ ఈజ్ నథింగ్ బట్ రూట్ 13 by 2 ప్లస్ సి. సో ఇన్నర్ టర్మ్ డెరివేటివ్, దట్ ఈస్ x minus 3 by 2 డెరివేటివ్ ఏంటిదో కూడా చూడాలి. దట్ ఈస్ 1, నో నీడ్ టు రైట్ ఇన్ డినామినేటర్. ఓకే, నౌ సమ్ సింప్లిఫికేషన్. ఈ 2ని పక్కన రాస్తే 1 by 2, 1 by 2. ఇక్కడ ఇంది రెండిట్లలో 2 LCM, 2 into x 2x minus 3. సో వాట్ ఈస్ దిస్ టర్మ్? దిస్ ఇన్నర్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, రైట్? సో కాబట్టి అండర్ రూట్ ఆఫ్ దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ కదా, అందుకని రూట్లో 1 plus 3x minus x square క్వశ్చన్ రాయొచ్చు. ప్లస్ 1 by 2 ఇంటూ రూట్ 13 స్క్వేర్ అంటే 13, 2 స్క్వేర్ అంటే 4, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 LCM 2x minus 3 న్యూమరేటర్, రూట్ 13 by 2 in denominator, 2 cancel. Now final answer is 2x minus 3 by 2 into 2 4 under root of 1 plus 3x minus x square 13 by 4 to the 8 into sin inverse of 2x minus 3 by square root 13 plus c. So this is the integration of 1 plus 3x minus x square dx. So last ki answer రాసి ఇలా బాక్స్ ఫ్రేమ్ చేయండి. ఓకే, సో జస్ట్ కంప్లీటింగ్ స్క్వేర్ లాగా రాసుకోవడము, దాన్ని ఈ ఫార్ములా రేర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. ఇట్లాంటివి 7 మార్క్స్కి వస్తే అస్సలు వదిలిపెట్టద్దు. సార్ ఫస్ట్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత డైరెక్ట్ 5th ప్రాబ్లంకి వెళ్ళింది ఏంటి సార్? ఎందుకంటే ఫస్ట్ 5th 6th కొంచెం సేమ్ మోడల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అవి చెప్తున్నాను. తర్వాత అవి వేరే 7 మార్క్స్కి ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి అవి తర్వాత చెప్తున్నాను. ఓకే, అవి డిఫరెంట్ మెథడ్. ఓకే, నౌ it is of the form 1 by ax square plus bx plus c, right? Now completing square form, that is 3x square plus x plus 1 తీసుకోండి. ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్? x స్క్వేర్ ముందు ఏముందో దాన్ని బలవంతంగా బయటికి తీయాలి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ముందు ఏముంది? 3 కామన్ తీస్తే ఏముంటుంది? ఎక్స్ స్క్వేర్. ఎక్స్కి లేదు కదా, డినామినేటర్లో రాయాలి, లేకపోతే డినామినేటర్లో రాయండి అంతే. చెక్ చేయండి ఒకసారి. 3 into x square 3x square, 3 into 3 క్యాన్సిల్, x వస్తుంది. 3 into 1 by 3 1 వచ్చేస్తుంది. రైట్, నౌ కన్వర్ట్ ఇట్ ఇంటూ స్క్వేర్ ఫామ్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 into x into 1 by 6, 2 1s 2 3s, ఇది వచ్చేస్తుంది. అది వచ్చేలా చేయాలి. 2 1s 2 3s x by 3 కదా, అది వచ్చేలా ఇక్కడ నెంబర్ని సెలెక్ట్ చేయాలి. నౌ బీ స్క్వేర్, a square plus 2ab plus b square అంటే 1 by 6 square minus 1 by 6 square plus 1 by 3. ఓకే, సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ 1 by 6 హోల్ స్క్వేర్, ఇవేమవుతుంది? మైనస్ 1 by 36 ప్లస్ 1 by 3, 36 LCM minus 1 plus 12
that is 11 by 36 can be written as 11 అంటే ఏంటి root 11, 36 6 square, root 11 square that is 11, 6 square is 36. Okay, now this is the form 3x square x plus 1. Now integration 1 by 3x square plus x plus 1 dx is equal to 1 by 3 into x plus 1 by 6 whole square root 11 by 6 whole square into dx. 1 by 3 constant, right outside, integration 1 by, this is root 11 by 6 whole square x plus 1 by 6 whole square into dx. What is the formula involved in this one? 1 by a square plus x square dx, which is equal to 1 by a tan inverse of x by a plus c. Now apply the formula. Already we have 1 by 3 constant, 1 by a అంటే 1 by a అంటే root 11 by 6 into tan inverse of x ప్లేస్లో ఏముంది x plus 1 by 6 by root 11 by 6 plus c. ఓకే, x ఇన్నర్ టర్మ్ ఏంటిది x plus 1 by 6, దాని డెరివేటివ్ 1, సో డినామినేటర్లో 1 రాసుకోవాలి, నో ప్రాబ్లం. నౌ 3 1s 3 2s ఒక స్టెప్ కింద ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. రూట్ 11 by 2ని తిప్పి రాస్తే 2 by root 11. tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 6 LCM అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం చాలా చేసాం మనం, ఇలాంటి LCM. సో ప్లస్ సి, లేదా ఈ రూట్ 11 by 6ని రెసిప్రోకేట్ చేయండి. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 2 by root 11 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 6x plus 1 by root 11 plus c. నెక్స్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం, ఇందాకటిది డినామినేటర్లో ax square plus bx plus c ఉంది, ఇప్పుడు రూట్లో ఉంది. ఓకే, సేమ్ ప్రాసెస్. టేక్ దట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను, ఎక్స్ స్క్వేర్ ముందు ఏముంటే అది కామన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ముందు ఏముంది -2, టేకింగ్ కామన్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి -2 పోతే -2x -5/2. ఓకే, 5 -2 లేదు కాబట్టి -2తో డివైడ్ చేశాను అంతే. నౌ చెక్ ఇట్, -2 into x square -2x square, minus into minus plus 2 into 2 4x, minus into minus plus 2 cancel 5. కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నౌ -2 into a square minus 2ab 2x into 1 2x. సో ప్లస్ b అంటే 1 square minus 1 square minus 5/2. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ x -1 whole square, నెక్స్ట్ ఇది -1 -5/2, 2 LCM -2 -5 -7/2, -7/2 can be written as -√7/2 whole square. మైనస్తో మల్టిప్లై అంటే ఏమవుతుంది, 2 ఇంటూ మైనస్ మాత్రమే మల్టిప్లై అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాన్స్టెంట్ ముందుకు వస్తుంది వేరియబుల్ పైకి, x -1 whole square minus into x. ఓకే, so this is the value of 5 - 2x square plus 4x. Now integration 1 by under root of 5 - 2x square plus 4x dx is equal to integration of 1 by under root of 2 into root 7/2 whole square minus of x -1 whole square into dx. Now which is equal to 1 by here మనకి 2తో అవసరం లేదు కాబట్టి బయటికి తీసుకురండి. అది బయటికి వస్తూ దానిపైన ఉన్న రూట్ని కూడా బయటికి మోసుకొస్తుంది. ఓకే, 2 పైన రూట్ తలపైన ఉంది కదా, సో బయటకు వస్తూ ఆ రూట్ని కూడా బయటికి మోసుకొస్తుంది. అంటే 1/√2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1 by ఏ మిగిలిపోయిన లోపల రూట్ 7/2 whole square minus of x -1 whole square into dx. What is the formula? Integration 1 by under root of a square minus x square dx is equal to just sin inverse of x by a. 1/a ఉండదు, టాన్కి మాత్రమే 1/a ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి.
Now 1 by root 2 into sine inverse of what is x? X minus 1 by a, how much? Root 7 by 2 plus c. Okay, 1 by root 2 into sine inverse of root 7 by 2 reciprocal చేస్తే root 2 by 7 into x minus 1 plus c is the answer. సింపుల్ ప్రాబ్లం. ఇదొక్కటి బాగా ప్రాక్టీస్ చేయండి. కంప్లీటింగ్ స్క్వేర్ మీకు ఫార్ములాలోకి వచ్చిందంటే ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus sin x plus cos x dx. ప్రీవియస్ వీడియోలో ఏమని చెప్పాను? డినామినేటర్లో సైన్ కాస్ నుండి న్యూమరేటర్లో కాన్స్టెంట్ ఉంటే then there is a substitution. Remember that substitutions. One is t is equal to tan x by 2, then dx, not dt, dx is equal to what? 2 dt by 1 plus t square. Remember it. And cos x is equal to 1 minus t square by 1 plus t square. Sin x is equal to 2t by 1 plus t square. These are the important substitutions for these type of problems. Now substitute, you will get 1 by 1 plus sin x is 2t by 1 plus t square, cos x 1 minus t square by 1 plus t square into dx is 2 dt by 1 plus t square. What is the LCM? 1 plus t square. ikkada kinda 1 plus t square into 1 plus t square plus 2t 1 minus t square. 2 dt by 1 plus t square. 1 plus t square 1 plus t square cancel, t square cancel. So which is equal to integration 1 by 2t plus 2 into 2 dt. 2t plus 1 plus 1 2 కదా, 2 కామన్ తీయండి, t plus 1 into 2 dt. 2 cancel. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్, రైట్? t plus 1 derivative dt, t derivative dt, denominator derivative సరిగ్గా న్యూమరేటర్లో ఉంది కాబట్టి సో ఇంటిగ్రేషన్ f dash x by f of x dx formula is log modulus of f of x plus c. Now substitute log mod t plus 1 plus c. Now what is t? Tan x by 2. Log mod tan x by 2 plus 1 plus c is the answer. Simple problem. Just డినామినేటర్లో సైన్ కాస్ట్ ఉండి న్యూమరేటర్లో కాన్స్టెంట్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ సబ్స్టిట్యూషన్స్ గుర్తుపెట్టుకోండి, చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 7 marks క్వశ్చన్. ఓకే, ఇంటిగ్రేషన్ 9 cos x minus sin x by 4 sin x plus 5 cos x dx. ఇలాంటి ప్రాబ్లం వచ్చిందనుకోండి అస్సలు వదిలిపెట్టకండి, ఈజీ ప్రాబ్లం. ఓకే, సో మీకు ఆల్రెడీ లాస్ట్ ప్యాటర్న్ చెప్పాను కదా, ఇలా పైన కాస్ సైన్ కింద కాస్ సైన్ ఇలా ఉంటే ఎలా రాసుకోవాలి? న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్. యాక్చువల్గా ప్లస్ సి ఉంది కదా అక్కడ, ఇక్కడ ప్లస్ సి రాయట్లేను. వై మీన్స్ ప్లస్ సి లేదు ఇక్కడ, మనకి పైన కింద కాన్స్టెంట్స్ లేవు కాబట్టి అక్కడ కూడా కాన్స్టెంట్ అవసరం లేదు, రైట్? నౌ వాట్ ఈజ్ న్యూమరేటర్? 9 cos x minus sin x is equal to a into derivative of denominator, that is 5 sin x plus 5 cos x plus b into denominator 4 sin x plus 5 cos x. So simplify it. 9 cos x minus sin x is equal to a into 4 sin x derivative cos x, 5 into cos x derivative minus sin x. So b into 4 sin x plus 5 cos x. Okay, now let it be equation number 1. Now compare 4a cos x minus 5a sin x. ఇక్కడ కూడా మల్టిప్లై అండి, 4b sin x ప్లస్ 5b cos x
Now first we have cos kada, cos term common and cos. Here we have 4a 5b, 4a plus 5b into cos x. ఇక్కడ ఏముంది minus 5a plus 4b sin x. So which is equal to 9 cos x minus sin x. Now after comparing cos x coefficient 4a plus 5b is equal to 9, equation number 2. Okay, next minus 5a plus 4b is equal to minus 1, sin x coefficient, equation number 3. To get a and b values, solve 2 and 3. a b values కావాలి, మన ఏమే అది. సో 2 and 3 సాల్వ్ చేస్తే ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఏ ముందు 4 ఉంది, ఏ ముందు 5 ఉంది కాబట్టి 2ని 5తో మల్టిప్లై చేద్దాం. 2 ఈక్వేషన్ మొత్తాన్ని 5 4s are 20. ఆల్రెడీ యూ నో అబౌట్ హౌ టు సాల్వ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. 5 5s are 25b, 5 9s are 45. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ దీంతో మల్టిప్లై చేద్దాం. ఈ కోఎఫిషియంట్ దాంతో దాన్ని దీంతో అంతే 4తో. 4 into minus 5 minus 20a, 4 4s are 16b minus 4. These 2 cancel, 20a 25 plus 16 41b is equal to 45 minus 4 41 cancel, b is equal to 1. So b is equal to 1 ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇందులో చేస్తున్నాను minus 5a plus 4 into b 1 is equal to minus 1, minus 5a is equal to minus 1 minus 4 minus 5 cancel, a value also 1. So we got a is equal to 1 and b is equal to 1. So now substitute the a and b values in number 1. So we got 9, we will get 9 cos x minus sin x is equal to 4 cos x minus 5 sin x plus 1 into 4 sin x plus 5 cos x. Okay, ఇప్పుడు యాడ్ చేస్తే 4 cos x plus 5 cos x 9 cos x minus 5 sin x plus 4 sin x minus sin x సేమ్ టర్మ్ వస్తుంది. బట్ ఈ ఇచ్చిన న్యూమరేటర్ని ఇలా స్ప్లిట్ చేసుకోవాలంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఓకే, రైట్. నౌ డూ ఇంటిగ్రేషన్. వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్? 9 cos x minus sin x by 4 sin x plus 5 cos x dx. So this is the value of numerator, right? So numerator ni ikkada substitute cheyandi. ఏమవుతుంది? 4 cos x minus 5 sin x in one bracket plus 4 sin x plus 5 cos x in another bracket by 4 sin x plus 5 cos x into dx. Now split it, which is equal to 4 cos x minus 5 sin x by 4 sin x 5 cos x dx. ఇది స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ అంటే ఇది వేరే అది వేరే రాయండి. 4 sin x 5 cos x 4 sin x 5 cos x dx. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ అంటే ఒక న్యూమరేటర్లో ఏమొస్తుంది, డినామినేటర్ యొక్క డెరివేటివ్ వస్తుంది. ఇంకొక దగ్గర ఏమొస్తుంది, b ఇంటూ డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ డినామినేటర్ వస్తుంది. కాబట్టి సో ఈ రెండు సేమ్ అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏమైతే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ 4 sin x డెరివేటివ్ 4 cos x 5 cos x డెరివేటివ్ minus 5 sin x. సో డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి log modulus of 4 sin x denominator 5 cos x plus integration 1 dx అంటే x plus c. ఓకే, since integration f dash x by f of x dx is equal to log mod f of x plus c, formula apply చేశాను. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో స్ప్లిటింగ్ ఒక్కటే ప్రాబ్లం అంతే. తర్వాత స్ప్లిట్ చేసిన తర్వాత ఈజీగా వస్తుంది. ఒకటేమో క్యాన్సిల్ అయిపోయి 1 dx అవుతుంది, ఒకటేమో డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ అవుతుంది. ఓకే, సో అలా చేయాలి. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 7 marks or 4 marks sometimes. Last problem, this is also important for 7 marks or sometimes for 4 marks. సేమ్ మెథడ్ ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ అలాగే చేయాలి. బట్ క్యాలిక్యులేషన్లో కొంచెం టిపికల్ ఉంటుంది, చూద్దాం.
So same numerator is equal to a into derivative of denominator plus b into denominator model ఇది. So numerator 2 cos x plus 3 sin x is equal to a into derivative of denominator 4 cos x plus 5 sin x plus b into denominator, that is 4 cos x plus 5 sin x, right? Now 2 cos x plus 3 sin x is equal to a into 4 cos x derivative minus 4 sin x, sin x derivative cos x. ఇది యాజ్ ఇట్ ఈస్ 4 cos x plus 5 sin x ఇలా రాయడం వల్ల లాస్ట్కి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఇంటిగ్రేషన్. ఓకే, నౌ కంపేర్ minus 4a sin x, 5 into a, 5a cos x, 4b cos x, 5b sin x. Now what is common in this? Sin x common. What is remaining? Minus 4a plus 5b into sin x. Next ఇందులో cos x కామన్ కదా, 5a plus 4b into cos x. ఇక్కడ ఏముంటుంది అప్పుడు 2 cos x plus 3 sin x. Now compare sin x కంపేర్ చేస్తే ఏమొస్తుంది? minus 4a plus 5b is equal to 3, equation number 2. cos x కంపేర్ చేస్తే 5a plus coefficients 5a plus 4b is equal to number 3. Now same 2, 3ని సాల్వ్ చేయాలి కేర్ఫుల్గా. ఏం లేదు, దీంతో దాంతో మల్టిప్లై అయ్యింది. సాల్వ్ 2 and 3. సో 2ని 5తో మల్టిప్లై చేస్తున్నాను. 5 into minus 4 minus 20a, 5 5s are 25b, 5 3s are 15. నెక్స్ట్ 3ని 4తో మల్టిప్లై అయ్యింది. 4 5s are 20a, 4 4s are 16b, 4 2s are 8. Both gets cancelled. This is 41b is equal to 23. So b is equal to 23 by 41. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. minus 5a plus 4 into b is equal to 2. కేర్ఫుల్గా చేయాలి. ఇది కొంచెం ఇందాకది 1 1 వచ్చింది, ఈజీగా ఉన్నాయి, కానీ ఇది కొంచెం డిఫికల్ట్ ఉంది. minus 4 3s are 12, 4 to the 8 plus 1 92 by 41. So minus 5a is equal to 41 into 2, that is 82, minus 92 by 41, which is equal to minus 10 by 41, minus 5 1s are minus 2s are. So a is equal to 2 by 41. Okay, so a value is 2 by 41 and b value is 23 by 41. Okay, right. ఇక్కడ స్మాల్ ఎర్రర్, దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయమన్నాను. ఇది ఇట్లా ఉంది, లైన్కి ఉంది కదా, దాన్ని నేను మైనస్ అనుకున్నాను. దిస్ ఈజ్ నాట్ మైనస్, దిస్ ఈజ్ అండర్ లైన్. సో ఇక్కడ మైనస్ ఉండదు, ఇక్కడ మైనస్ ఉండదు, ఇక్కడ మైనస్ ఉండదు, సో ఇక్కడ మైనస్ ఉంటుంది. సో ఏ వాల్యూ ఈజ్ minus 2 by 41. ఓకే, సో బి వాల్యూ 23 by 41, ఏ వాల్యూ minus 2 by 41. సో వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో ఇదంతా క్యాలిక్యులేషన్ పార్ట్ అయిపోయింది కదా. Now substitute these values in 1. So then it becomes 2 cos x plus 3 sin x is equal to minus 2 by 41 into minus 4 sin x plus 5 cos x. B, that is 23 by 41 into 4 cos x plus 5 sin x. Okay, now substitute in integration 2 cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x into dx. Okay, so this is the numerator value. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, which is equal to minus 2 by 41 integration
minus 4 sin x 5 cos x plus 23 by 41 4 cos x plus 5 sin x by denominator ఏంటి 4 cos x plus 5 sin x into dx. Now split it, which is equal to minus 2 by 41 constant right outside integration minus 4 sin x plus 5 cos x by 4 cos x plus 5 sin x dx. Next plus 23 by 41 ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయడం, రెండుగా విడగొట్టడం. ఓకే, 4 cos x ప్లస్ 5 sin x 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx. ఓకే, సో ఒకటి డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ ఉండేలా రాసుకున్నాం, ఒకటి డైరెక్ట్ డినామినేటర్. కాబట్టి డైరెక్ట్ డినామినేటర్ ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ 4 cos x డెరివేటివ్ మైనస్ 4 sin x 5 sin x derivative 5 cos x. So directly we can write it as minus 2 by 41 denominator derivative numerator కాబట్టి ఏంటి ఆన్సర్ log mod denominator 4 cos x plus 5 sin x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 23 by 41 ఇంటిగ్రేషన్ 1 dx ఏమవుతుంది x plus c. ఓకే, ఫార్ములా f dash x by f of x dx is equal to log modulus of f of x plus c. Okay, so this is the answer, very very important for 7 marks question. Students, so ఇందులో ఫస్ట్ బిట్ రేర్గా 2 మార్క్స్ కలుగుతున్నారు, బట్ సెకండ్ బిట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, తరోగా ప్రాక్టీస్ చేయండి. సో వీటిని మీ ఫ్రెండ్స్ కూడా ఎవరెవరైతే అవసరం ఉంటాయో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా నేర్చుకునేలా చేయండి. నెక్స్ట్ వీడియోలో థర్డ్ బిట్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో అవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.